RTI Live News. Ask for right. Namaste, welcome to RTI Live News. హైదరాబాద్ జిల్లా నల్లకుంట శతాబ్ది భవన్లో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కొండ్రాతి రమేష్ మరియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొమ్మరాజు కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. చిట్యాల చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వారిలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర యూత్ అధ్యక్షులు లకడంపల్లి నరసింహులు, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి నరసింహ, రజక బేగంపేట్ కారముంకి శరణప్ప, రాష్ట్ర వెస్ట్ జోన్ మీడియా సెక్రటరీ పోలాసా శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాచర్ల అర్జున్, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్, సంగారెడ్డి జిల్లా కంటి మండల అధ్యక్షుడు గుడ్ల నర్వా, శ్రీశైలం నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి సోమరాజు, రాజు, సాయిరాం, అకినపల్లి రమేష్, కోట్రా సంపత్, జయచందు మొదలైన వారు పాల్గొన్నారు. ఈరోజు 40వ వర్ధంతి చాకలి ఐలమ్మ గారి కార్యక్రమం శతాబ్ది భవన్ నల్లకుంటలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కొండాడి రమేష్ గారు, అలాగే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొమ్మరాజు కృష్ణ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా ఘనంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లకడంపల్లి నరసింహ రజక తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి అధ్యక్షులు, అలాగే బేగంపేట్ నరసింహ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యువజన సంఘం, అలాగే కొండలి రమేష్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, బొమ్మరాజు కృష్ణ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, అర్జున్ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు, శరణప్ప రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్, అలాగే గంగాధర్ రంగారెడ్డి జిల్లా మండల అధ్యక్షులు, అలాగే పోలాసా శ్రీనివాస్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్, శ్రీశైలం నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి జె చందు గారు, సోమరాజు గారు, సాయిరాం గారు, రమేష్ గారు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రజక యువజనం రజక జాతి ప్రతి ఒక్కరు ప్రతి గ్రామాల్లో జరుపుకుంటున్నారు, రాష్ట్ర మొత్తం జరుపుకుంటున్నారు. అలాగే చాకలి ఐలమ్మ తల్లి పేరు తెలంగాణ తల్లిగా ప్రకటించాలని కోరుకుంటున్నాము. గతంలో చాలా సంఘాలు పోరాటం చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. అలాగే టైం బౌండ్ మీద చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టాలనుకుంటున్నాం. చాలాసార్లు ప్రతి ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కోరుకుంటున్నాం, ఇంతవరకు స్పందించట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి చాకలి ఐలమ్మ వర్ధంతి కానీ జయంతి కానీ ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని కోరుకుంటున్నాము. అలాగే చాకలి ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండ్ మీద ఇప్పటికైనా పెట్టాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం కళ్ళు తెరిచి ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టాలని కోరుకుంటున్నాము. మా రజక జాతి ఐలమ్మ, చాకి చిట్టాల ఐలమ్మ వీరనారి ఈ పేరుని ప్రపంచం మొత్తం, రాష్ట్రం మొత్తం, అలాగే దేశం మొత్తం చాటి చూపించాలని కోరుకుంటున్నాము. జై రజక, జై రజక.